వెల్కమ్ టు మహి మీడియా. అసెంబ్లీకి హాజరుపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేది. సాధారణ ఎమ్మెల్యే లాగా నాకు అంతే టైం ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో పాలక పక్షం, ప్రతిపక్షం రెండే ఉంటాయి. ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఆ హోదా ఇస్తే నాకు చంద్రబాబు అంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని హోదా ఇవ్వట్లేదు అని అన్నారు. కాగా ప్రతిపక్ష హోదా అంశంపై ఇదివరకే మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి విజ్ఞప్తి చేశారు. అయితే శాసనసభ ఎమ్మెల్యేల నిష్పత్తి ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాల్సి ఉంది. కానీ సాధారణ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో నిబంధనల ప్రకారమే వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. కానీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరారు. దీని విషయమై చంద్రబాబును విలేకరులు ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, నేనెలా ఇస్తాను? ఇలాంటి వితండ వాదనకు ఎవరూ సమాధానం చెప్పలేరు. మనం విలువలు పాటించకుండా విలువల గురించి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మీకు ధైర్యం ఉంటే ఏమయ్యా, నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం.